తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్లో పెట్టుబడుల వేట కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థలైన టయోటో, తోషిబా, ఏసిస్, ఎన్టీటీ కంపెనీలతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. 10,500 కోట్ల రూపాయలతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో 562 కోట్ల రూపాయలతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ 2 ఫ్యాక్టరీలను నిర్వహిస్తుంది. ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు ఈడీ షాక్ ఇచ్చింది. 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల రూపాయల విలువైన భూములు, షేర్లను జప్తు చేసినట్లు సమాచారం. 2009 నుంచి 10లో నమోదైన అవినీతి ఆరోపణ కేసులో చర్యలు చేపట్టారు. ఎంపీగా ఉన్నప్పుడు జగన్ కంపెనీలకు లాభాలు కలిగించినందుకు వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీల్లో ఉన్న వాటాలను కూడా అటాచ్ చేసినట్లు సమాచారం. ఈ ఆస్తులు జగన్ వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబం, సంబంధిత కంపెనీలు, సహచరుల పేర్లతో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ విచారణ జరుపుతుంది. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. సిట్ బృందం దాదాపు 3 గంటల పాటు ఆయన్ని విచారించింది. గతంలో జరిగిన 2 సమావేశాల గురించి సిట్ అధికారులు తనను ప్రశ్నించినట్లు తెలిపారు. ఆ 2 సమావేశాల్లో ఏం చర్చించారని, ఎవరెవరు పాల్గొన్నారని సిట్ అధికారులు అడిగారన్నారు. మొదటి సమావేశం హైదరాబాద్లో జరిగిందని, విజయవాడలో జరిగిన 2వ సమావేశంలో లిక్కర్ పాలసీపై చర్చించామని సిట్ అధికారులకు చెప్పానన్నారు. నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ 3 నెలల మొట్టమొదటి 3 నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇవన్నీ కూడా రాజ్-కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు. నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 4వ అంశంకి వస్తే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్-కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, పీవీ స్పిరిట్స్, ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ, మిషనరీ కానీ లీజుకి తీసుకొని, దాంట్లో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గోవిందా అనే బెట్టింగ్ యాప్పై చర్యలు తీసుకుని అమాయకులైన యువతను కాపాడాలని మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. దీనికి మంత్రి నారా లోకేష్ రిప్లై ఇచ్చారు. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి అలవాటు పడిన యువకులు నిరాశకు గురవడం గురించి నేను 100ల కొద్దీ హృదయ విదారక కథనాలను వింటున్నానన్నారు. ఇది ఆగాలి. నిరంతర అవగాహన, బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించడం దీర్ఘకాలిక పరిష్కారం. దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచే సమగ్ర బెట్టింగ్ నిరోధక విధానంపై మేము కృషి చేస్తున్నాం. బెట్టింగ్ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషించబడతామని మంత్రి రీట్వీట్ చేశారు. హాయ్ సార్, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటే చూడండి, గోవింద 3 నామాలతో వెంకటేశ్వర స్వామి గోవింద అనే పేరుతో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈరోజు చేస్తున్నారు. చూడండి, ఈమె చాలా పెద్ద హీరోయిన్. ఏం చెప్తున్నారు చూడండి. తర్వాత ఇంకా చూసుకుంటే ఈమె కూడా పెద్ద హీరోయిన్. గోవింద యాప్ అంతా, ఈ గోవింద యాప్ని విచ్చలవిడిగా చూడండి. గోవింద చూడండి, ఫేస్బుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే, ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళు ఇదిగోండి బెట్టింగ్ యాప్ ఐపీఎల్ది నడిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి నామాలు గోవింద, ఇది పక్కనే పెట్టండి. సో డేట్ వచ్చేసి మనకి 16వ తారీఖు వెడ్నెస్డే, బుధవారం 16వ తారీఖు 2025. సో మీ ప్రెస్ మీట్ కూడా మీరు లైవ్ చూసుకుంటే మీ ప్రెస్ మీట్ కూడా నడుస్తుంది. లోకేష్ గారిది, తర్వాత చంద్రబాబు నాయుడు గారిది మనకి ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది ఇక్కడ గుంటూరులోని. రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు. గెలుచుకున్నా సరే
ట్యాక్స్ ఉండదు 0%. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ధాన్యం సేకరణ కేంద్రాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని రైస్ మిల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. మాసంలో ధాన్యం కొనుగోలు అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అనేక మంది క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం. సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం. 8,600 కోట్ల రూపాయలు. విశాఖపట్నం జిల్లా మధురవాడలోని ప్రభుత్వ సంక్షేమ శాఖ కళాశాల బాలుర వసతి గృహంను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. హాస్టల్లోని స్థితిగతులను వార్డెన్ బ్రహ్మానందం రమేష్ను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని వసతి సౌకర్యాలను పరిశీలించారు. హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక్కడ ఈ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 3 హాస్టల్ ఉంటే ఒకటి డెలాబరేట్ కండిషన్లో ఉందని చెప్పేసి, అదేవిధంగా ప్రీ మెట్రిక్ బాయ్స్కి ఒక 31 lakhs, ఈ పోస్ట్ మెట్రిక్ బాయ్స్కి ఒక 21 lakhs రెనోవేషన్ అండ్ రిపేర్స్ కోసం ఇవ్వడం కూడా జరిగింది, 52 లక్షలు. దీంతో పాటు పైన కొంచెం ఖాళీ స్ట్రక్చర్ ఉంది, ఏమన్నా చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. ఒకసారి విజిట్ చేద్దామని రావడం జరిగిందండి. దీంతో పాటుగా ఆ పక్కన డైలాబరేట్ ఉన్న కండిషన్లో ఉన్నటువంటి హాస్టల్లో కూడా కొత్త బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిమాండ్ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారితో కూడా డిస్కస్ చేసి దీనికి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిపేర్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కొత్తదనం వచ్చే విధంగా రీకన్స్ట్రక్షన్, రిపేర్స్ వర్క్ చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అవసరమైతే ఇంకా కొంచెం నిధులైనా ఇచ్చి పూర్తి స్థాయిలో రిపేర్. తనపై కేసులు నమోదు చేసినంత మాత్రాన వెనక్కి తగ్గనని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదు, ఉద్యమాల నుండి వచ్చిన వాడినన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఒక వ్యక్తిగా తప్పులు ఎత్తి చూపాను, సరిచూసుకోండి అని చెప్పానన్నారు. కుట్రపూరితంగా పోలీస్ కేసులు పెట్టించారు, భయపడే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. ఇకపై కూడా టీడీపీలో ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులపైన స్పందిస్తూనే ఉంటా అన్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మా మీద ఎంతగా కక్ష కట్టింది, మేము జరుగుతున్నటువంటి దాని మీద ప్రశ్న వేస్తే దానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా మత సంబంధమైనటువంటి సున్నిత అంశాలలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినట్టుగా మా మీద తప్పుడు ఫిర్యాదు ఇచ్చి టీటీడీకి సంబంధించిన బోర్డు సభ్యుడు ఒకరు కేసు పెట్టినంత మాత్రాన నేను ధర్మం వైపు నిలబడకుండా పోవటం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ. తిరుపతి జిల్లా అదోని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సమావేశం నిర్వహించారు. వైసీపీ మాజీ మంత్రి రోజాను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆమె చేసిన తప్పులు రాష్ట్రంలో ఎవరి చేసి ఉండరని, ఆమెను కాపాడే శక్తి రాష్ట్రంలో ఏ మంత్రికి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 6 నెలల ముందు పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకొని వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, అప్పటి ముఖ్యమంత్రి గారిని పూర్తిగా అసహించుకునే పరిస్థితుల్లో ఈరోజు ఏదో విధంగా సింపతి పాలిటిక్స్, సానుభూతి రాజకీయాలని తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవులు అనే కొత్త డ్రామాకి తలలేపారు. ఏదో విధంగా మత రాజకీయాలు రెచ్చగొట్టడం. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చాలా సమయంతో ఉంది. ఎక్కడ ఏ విధంగా రెచ్చగొట్ట నిజానిజాలు తెలుసుకోవాలంటే మీరు పర్యటన చేసి తెలుసుకోవచ్చు, లేదా ఆఫీసర్లను, అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తగిన సమాచారం ఇవ్వడానికి కూడా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఎవరో పాస్టర్ చనిపోతే దాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేయడం,
అంటే వీళ్ళకి రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అని సూటిగా అడుగుతా ఉన్నా. ఈ విధమైనటువంటి మత రాజకీయాలు, ఈ రకమైనటువంటి అశాంతి రాజకీయాలు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నా. రోజా గారు మొన్నటిదాకా మంత్రిగా చేసిన మనిషి, రాజకీయాల్లో పనిచేసే సందర్భంలో వాళ్ళు ఏ విధంగా అయినా సరే నిరసన తెలిపే హక్కు ఉండదు, మనకేం ఇబ్బంది లేదు. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. నేను రోజా గారికి సూటిగా చెప్తా ఉన్నా, నోరు అదుపులో పెట్టుకోవాలి. అధికారం కోసం జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం చేసి మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. వక్ఫ్ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నిమ్మల వైసీపీపై విరుచుకుపడ్డారు. పోడూరులో పంట కాలువల వద్ద రోడ్డుకు శంకుస్థాపన చేశారు. పార్లమెంటు చరిత్రలో ఓటింగ్ అయ్యాక విప్పు జారీ చేసిన ఘనత జగన్దేనని సెటైర్ వేశారు. నాస్తికుడిని టీటీడీ చైర్మన్గా నియమించడం జగన్ చేసిన తప్పని మండిపడ్డారు. పాలకొల్లు 10-15 వార్డులు ముంచేసేటువంటి చొక్కదాయని ట్రైను. ఏదైతే ఎన్నికల ముందు నేను ఒక మాట ఇచ్చాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా. ఎందుకంటే ఆ రోజు 14-19లో నేను పనులు ప్రారంభిస్తే ఆ రోజు వైసీపీ గద్దలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. కొన్ని 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమన్నా చేశారని అంటే మరి ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి చేయలేదు కదా. నేను తెచ్చిన నిధులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మళ్ళీ ఈ రోజు మరి 14 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క దమ్మయ్యపట్టికి నిధులు కేటాయించి మరి మొన్ననే మేము కొబ్బరికాయ కొట్టాము. మరి మొన్ననే తర్వాత రోజు కొలతలు వేశారు. మళ్ళీ ఈ రోజు వెంటనే పనులు, కాంక్రీట్ పనులతో సహా ప్రారంభించారు. అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోనేయడానికి ఈ యొక్క దమయపర్తి డ్రైనే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది క్లిష్టమైనటువంటి పని, ఊబిలో చేసేటువంటి పని. ఎప్పటికప్పుడు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. భూభారతి బిల్లును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని పొంగులేటి ఎద్దేవా చేశారు. సాగులో ఉంది పర్వతాలున్న కుటుంబం, ఆ 11 ఎకరాల 10 కుంటలకి వెనక పాసుబుక్కులున్నాయి. ఆ మాయదారి ధరణిని తీసుకొచ్చి ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరిదైతే పాసుబుక్ ఉందో ఆ పాసుబుక్లో, ఆ ధరణిలో ఈ పర్వతాలన్న పేరు కుటుంబం కనపడదు. ఇలా ఇందాక చెప్పిన తిరుమలగిరి మండలంలో భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి సీతక్క అన్నారు. ధరణితో రైతులందరూ ఇబ్బందులు పడ్డారని, దానివల్ల ఉన్న సమస్యలతో పాటు కొత్త సమస్యలు వచ్చాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో వీఆర్ఓలను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని సీతక్క మండిపడ్డారు. ఆక్రమించుకోవడం, పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో
వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా మనం చూసినాం, గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు, వాళ్ళవి వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం. దేశానికి వెన్నెముక రైతు అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. గత ప్రభుత్వం రైతు నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. భూభారతితో రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని, అధికారులే ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. అప్పుడు దొరలు గ్రామాలలో ఉండేవాళ్ళు, ఆ దొరల భూములు కోకొల్లలు ఉండేటివి, అన్నలు బాతిన జెండాలు ఉండేవి. దేశ విదేశాలకు పారిపోయినటువంటి దొరలందరూ కూడా మళ్ళా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. పోయేటువంటి అవకాశం కేసీఆర్ కల్పించడం జరిగింది. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 2000 కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను కాజేసే ప్రయత్నం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధమైందన్నారు. ఈ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదని, 2011లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సిబిఐ దర్యాప్తు మొదలైందని గుర్తు చేశారు. ఆ సమయంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కేసులో బెయిల్ పొందారని తెలిపారు. నిన్న కూడా హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది. బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. దాని పేరే బూత్ ధర్నా. బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి. దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా? కొన్ని నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీకి ఉన్న సంబంధం ఉందా అంటే ఏం లేదు. అదే సినిమా ఉండే దాన వీర శూరకర్ణ అనే సినిమా ఉండే, అన్ని ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే. దానికి అధినేత ఎవరు? నెహ్రూ వాళ్ళే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే. ఏజేఎల్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్లు అప్పించింది ఎవరు? వాళ్ళే. 2000 కోట్ల రూపాయలు విలువ ఆస్తులను కాజేయాలని చూసింది ఎవరు? వాళ్ళే. కేసు బుక్ అయినప్పుడు 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అన్నారు. విద్యార్థుల పోరాట ఫలితంగానే హైకోర్టు తీర్పు వచ్చిందని తెలిపారు. విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలిచిందని, హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నైతిక విజయం సాధించిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్ 1పై వేసిన కేసులన్నింటినీ తుంగలో తొక్కేస్తున్నారని సీఎం అన్నారని, హైకోర్టు సీఎం వ్యాఖ్యలనే తుంగలో తొక్కిందని అన్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది విద్యార్థులు వాళ్ళ యొక్క పోరాట ఫలితం. ఈ తీర్పు ఇది వారి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ విద్యార్థులకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీది కూడా ఒక నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మా పరువు పోయింది, మా ఇజ్జత్ పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జత్ దావా కేసు వేస్తాం, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు పోస్ట్ పెట్టొద్దు, నువ్వు 7 రోజుల్లో రిప్లై చేయాలి, నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. ఆస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ గ్రూప్ 1 మీద వేసినటువంటి కేసులన్నీ తుంగలో దొక్కిచ్చి మరి నేను ముందుకెళ్తా. నువ్వు చట్టాలను తుంగలో దొక్కుతావు, నువ్వు కోర్టులను తుంగలో దొక్కుతావు, ఈ రాష్ట్ర యువతను తుంగలో దొక్కుతావు, నువ్వు ఒక పెద్ద నియంత అని నువ్వు భావిస్తున్నావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలను కూడా భూస్థాపితం చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ, గుర్తుపెట్టుకోవాలా. నేను మేనేజ్ చేసి ఏదైనా సాధిస్తా అని భావించేటువంటి ఒక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాల కోసం కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తమ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలు, సోనియా గాంధీ ఇచ్చిన అభయహస్తం, 6 గ్యారెంటీలను అమలు చేస్తుంటే కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తన స్వార్థ రాజకీయాల కోసం కేటీఆర్ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకో బిడ్డ, లేకపోతే నాలుగు కోస్తామని తీవ్ర వ్యాఖ్యలతో హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నీ నాలుక కోసం బిడ్డ. ఎన్నిసార్లు హెచ్చరించినా 10 ఏళ్ళు తెలంగాణ సంపదను పందికొక్కుల్లాగా దాచుకొని ఆ సంపదతోటి మీ పింకి మీడియా ద్వారా కానీ మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు ఈ 15 నెలల్లో ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు, తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయసం, 6 గ్యారెంటీలు అమలు చేస్తుంటే ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన కాంచెల ప్రజాప్రభుత్వాన్ని కూలుస్తాం అంటున్నారు. సిగ్గుమాలి ఇలా మీకు చందాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుమని మాకు చందాలు ఇస్తారని సిగ్గుమాలి. భూభారతితో రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే సామేలు చెప్పారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం పెను మార్పులు తీసుకువస్తుందని అన్నారు. సామాన్య ప్రజలకు, ప్రజలకు భూభారతితో మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇది ప్రజాపాలన, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి నియంతృత్వ పాలన తొక్కేసి ఇవాళ నిటారుగా కాంగ్రెస్ పార్టీ నిలబడది. ఎవడో కాంగ్రెస్ పార్టీ దించారట, ఎవడో కాంగ్రెస్ పార్టీ కదిలిస్తారట, ఎవడో గిలుతారట. ఎవరు గిల్లేది? ఎవరితో రైతురా చెప్పండి తమ్ముంటే. కాంగ్రెస్ కార్యకర్తలు 15 ఏళ్ళుగా 10 సంవత్సరాలుగా ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాలే అని నికారుసుగా ఇవాళ నడుగట్టుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ప్రతి కార్యకర్త. అందుకోసం మరి తుంగతుర్తిలా నేను ఒక ఉద్యమకారుడిగా 24 సంవత్సరాలు ఉద్యమం చేసిన సందర్భంగా నా అభిమానులు కూడా కలిసి వచ్చింది. దీనికి కాంగ్రెస్ పార్టీకి నరకు సహకరించిన తుంగతుర్తి 20 ఏళ్లలో కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి పనులను శిలాఫలకాలపై చూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. స్టేషన్ గన్పూర్ కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న అన్వికా కన్వెన్షన్లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు. 20 ఏళ్లలో కడియం చేసిన అభివృద్ధి పనులను శిలాఫలకాలపై చూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని పల్లా ప్రశ్నించారు. కడియం 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిగ్రీ కాలేజీ ఎందుకు రాలేదని నిలదీశారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టించింది కేసీఆర్ అని, అన్ని రిజర్వాయర్లు కట్టించింది కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని పల్లా స్పష్టం చేశారు. రాజయ్య గారిని గెలిపించుకున్నాం కదా. 2014లో రాజయ్య గారు ఎమ్మెల్యే, 2018లో ఎమ్మెల్యే. నువ్వు 10 సంవత్సరములు 2004 నుంచి వెళ్ళి 14 దాకా ఏమీ చేయలేక 2013లో మళ్ళా రాజకీయ పునర్జన్మ కోసం కేసీఆర్ గారి దగ్గరికి వస్తే నీకు పునర్జన్మ ఇచ్చింది. కానీ ఇక్కడ గన్పూర్లో మాత్రం నువ్వు రావద్దని చెప్పేసి నువ్వు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు ప్రభుత్వం పైన కసితో ఉన్నారని, మరలా కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలను అన్ని రకాలుగా మోసనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుందని మాజీ మంత్రి అన్నారు. నిర్వహించడం అనేటువంటిది, అందుకే ఈరోజు వేస్తున్నటువంటి డయాస్ కూడా 100/150 డయాస్ అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం. అంతకుముందు కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ నిర్వహించినప్పటికీ నాకు తెలిసి ఇది అంతకంటే కూడా పెద్ద డయాస్ ఉన్నది. అంతమంది నాయకులు, అంతమంది ప్రజలు ఈ సమావేశానికి రానున్నారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదే కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలన్నారు కేటీఆర్. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నారు. కంచగచ్చిబౌలి అంశం 100 ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10,000 కోట్ల రూపాయల ఆర్థిక మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధారించిందని తెలిపారు. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి అని కేటీఆర్ కోరారు.
హైదరాబాద్ నగరవాసులకు బిగ్ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. నగరంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే నగరంలో కుండపోత వానలు మొదలయ్యాయి. నగరంలోని పశ్చిమ, దక్షిణ మధ్య ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కుంభవృష్టిలా కురుస్తుంది. కాగా మరో 3 గంటల పాటు నగరాన్ని ఈ కుండపోత వర్షం కొనసాగనుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మ్యాన్ హోల్స్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ యంత్రాంగం పెద్ద మొత్తంలో రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 327 వీసా రద్దు కేసులు తమకు అందినట్లు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తాజా ప్రకటన జారీ చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో 50% భారతీయ విద్యార్థులవేనని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్కు అందిన నివేదికల ప్రకారం ప్రభుత్వం రద్దు చేసిన 327 వీసాల్లో 50% భారతీయులు ఉన్నారని, అయితే వారి వీసా రద్దుకు సరైన కారణాలు పేర్కొనలేదని జైరాం రమేష్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో 2026లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పరిపాలనకు లొంగని ప్రత్యేకత తమిళనాడుకు ఉందని, భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఇక్కడ కుదరదని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో కూడా తమ పార్టీనే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇస్తామని, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని అమిత్ షా హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్తో సీట్లను తగ్గించమని చెప్పగలరా అంటూ బీజేపీని నిలదీశారు. యెమెన్లోని కీలక ప్రాంతమైన రాస్ ఈసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. ఈ దాడులను అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్తో పాటు హౌతీ ఆరోగ్య శాఖ కూడా ధృవీకరించింది. రాస్ ఈసా చమురు పోర్టు యెమెన్లోని హౌతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాన్ని ధ్వంసం చేయడానికి, వారి ఆదాయ వనరులను దెబ్బతీయడానికే ఈ దాడులు నిర్వహించామని అమెరికా ప్రకటించింది. కానీ యెమెన్లోని ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టలేదని వివరించారు. మార్చి 15న హౌతీలపై యుద్ధం ప్రకటించిన తర్వాత ఇదే అతిపెద్ద దాడిని తెలిపారు.